వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యనకండ్ల గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కన్న కొడుకును గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేసింది. మృతుడు మధుకృష్ణకు భార్యతో పాటు 2 చిన్నారులు ఉండగా ఆయన భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణీ కావడం ఈ విషాదాన్ని మరింత హృదయ విదారకంగా మార్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం నిందితుడు బాలా మధులేటి చాలా కాలంగా మద్యానికి బానిసై ఇంట్లో తరచూ గొడవలకు దిగేవాడని తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబం చిన్నాభిన్నమవగా 2 చిన్నారులు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యనకండ్ల గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మద్యం మత్తులో ఓ తండ్రి తన కన్న కొడుకును గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన అందరినీ కలిచివేసింది. మృతుడు మధుకృష్ణకు భార్యతో పాటు 2 చిన్నారులుండగా ఆయన భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణీ కావడం ఈ విషాదాన్ని మరింత హృదయ విదారకంగా మార్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం నిందితుడు బాల మధులేటి చాలా కాలంగా మద్యానికి బానిసై ఇంట్లో తరచూ గొడవలకు దిగేవాడని తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబం చిన్నాభిన్నమవగా 2 చిన్నారులు తండ్రిని కోల్పోయి అనాథలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేడ్చల్